వెల్కమ్ టు బి తెలుగు న్యూస్. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో విద్యానగర్లోని సర్వే నంబర్ 1769 ప్లాట్ నంబర్ 437లో నివాసం ఉంటున్న వితంతు మహిళా పాలకులను లక్ష్మీదేవి గృహంపై విచక్షణారహితంగా అధికార పార్టీ నాయకుడు వారి మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని, పదుల సంఖ్యలో మనుషులందరూ లక్ష్మీదేవి నివాసం ఉన్నటువంటి నివాసాన్ని చుట్టుముట్టి సామాన్లు ధ్వంసం చేసినట్టు బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ బాధిత మహిళ లక్ష్మీదేవిపై తెగబడడానికి కారణాలేంటో పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. సంసారం చేస్తున్నా. ఫస్ట్ బరుగడ్ల వామి అందుండేటి, మళ్ళీ అక్కడే ఇల్లు వేసుకున్న తర్వాత కరెంటు మీటరు పన్ను, నీళ్ళ పన్ను అన్ని కట్టుకుంటా ఉన్నా. ఈ రోజు వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మనకు ముందు తెలియదు. ఈ రోజు సుమారుగా 100 మంది పైగా వచ్చిండ్రు, ఆడోళ్ళు మగోళ్ళు అందరూ. నేను ఒక్కదాని ఉంటే నన్ను కొట్టి ఫోన్లు తీసుకొని బయటేసి ఎవరినే కానీ ఈదులో కానీ ఎవరిని రానిలా. ఎవరు ఫోన్ వీడియో చూద్దాం అనుకున్నా, ఫోన్లు ఎవరికన్నా చేసుకుందాం అనుకున్నా చేసుకొని లేదు. వాళ్ళు గుంజుకొని ఇట్లా చేసినారు. మా ఇంట్లో బోకులన్నీ తీసుకెళ్ళి బయటేసి మా పిల్లల ఏమైనా డాక్యుమెంట్స్ స్కూల్ టీ కానీ కాలేజీల టీ కానీ అవి కానీ లేవు. స్థలాన్ని కానీ ఇంట్లోనే ఉన్నాయి, అవి కానీ అన్నీ తీసుకెళ్ళారు.